మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పరిధి కౌకూర్లో విషాదం చోటు చేసుకుంది. కౌకూర్ దర్గా చెరువులో ఈతకు వెళ్లిన అన్నదమ్ములు ఇద్దరు మృతి చెందారు. ఇద్దరు అన్నదమ్ములు మోహన్, కృష్ణ కౌకూర్ చెరువు దగ్గరికి వెళ్లారు. మొదటగా తమ్ముడు చెరువులోకి దిగడంతో లోతు తెలియక మునిగిపోయాడు. ఇక అతన్ని కాపాడే ప్రయత్నంలో ఇద్దరు గల్లంతై మృతి చెందారు. మృతులు జవహర్ నగర్ లోని ఆదర్శ్ నగర్ కి చెందిన క్యాబ్ డ్రైవర్లుగా గుర్తించారు. మోహన్ కు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కృష్ణకు భార్య, ఇద్దరు సంతానం ఉన్నారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో ఇద్దరు మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను గాంధీ హాస్పిటల్ కి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. హైదరాబాద్ అంబర్పేట బతుకమ్మ కుంటలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను హైకోర్టు ఆదేశాలతో తొలగించింది హైడ్రా. ఇప్పటికే కోర్టు ఆదేశాలతో బతుకమ్మ కుంట బోర్డులను తొలగించింది. జిమ్ ఎక్విప్మెంట్, కిడ్స్ ప్లే ఎక్విప్మెంట్ తొలగిస్తూ ఉండగా అక్కడే ఆడుకుంటున్న చిన్నారులు అడ్డుకున్నారు. వేసవి సెలవుల్లో ఎక్కడ ఆడుకోవాలని నిరసన వ్యక్తం చేస్తున్నారు చిన్నారులు. జిమ్ సామాగ్రి తీసుకెళ్లొద్దంటూ పనిముట్లను చెరువులోకి విసిరేశారు చిన్నారులు. ఇక పిల్లలకు మద్దతుగా నిలిచారు స్థానికులు. కోర్టు ఉత్తర్వుల వల్లే తొలగిస్తున్నామని చిన్నారులకు హైడ్రా వివరణ ఇచ్చింది. పిల్లలను సముదాయించి పనులు పూర్తి చేశారు అధికారులు. హైదరాబాద్ అంబర్పేట బతుకమ్మ కుంటలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను హైకోర్టు ఆదేశాలతో తొలగించింది హైడ్రా. ఇప్పటికే కోర్టు ఆదేశాలతో బతుకమ్మ కుంట బోర్డులను తొలగించింది. జిమ్ ఎక్విప్మెంట్, కిడ్స్ ప్లే ఎక్విప్మెంట్స్ తొలగిస్తూ ఉండగా అక్కడే ఆడుకుంటున్న చిన్నారులు అడ్డుకున్నారు. వేసవి సెలవుల్లో ఎక్కడ ఆడుకోవాలని నిరసన వ్యక్తం చేశారు చిన్నారులు. జిమ్ సామాగ్రి తీసుకెళ్లొద్దంటూ పనిముట్లను కూడా చెరువులోకి విసిరేశారు. ఇక పిల్లలకి మద్దతుగా నిలిచారు స్థానికులు. కోర్టు ఉత్తర్వుల వల్లే తొలగిస్తున్నామని హైడ్రా చిన్నారులకైతే వివరణ ఇచ్చింది. పిల్లలను సముదాయించి పనులను పూర్తి చేశారు అధికారులు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ఇంటి నుంచి వెళ్లిన ఓ మైనర్ వాగులో పడి మృతి చెందాడు. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం మండలానికి చెందిన శ్రీచరణ్ బంధువుల గృహప్రవేశం కోసం కుటుంబ సభ్యులతో కలిసి నానాజీపూర్కు వెళ్లాడు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన మైనర్ తిరిగి రాకపోవడంతో అతని కోసం వెతికారు. కొద్దిసేపటి తర్వాత శ్రీచరణ్ వాగులో శవమై కనిపించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వర్షాకాలానికి హైడ్రా రెడీ అవుతోంది. ఇప్పటికే ముంపు ప్రాంతాల్లో పనులు స్పీడ్గా జరుగుతున్నాయి. వానలు వచ్చేలోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నీళ్లు నిల్వ ఉండే ఏరియాలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రత్యేక దృష్టి పెట్టారు. మాన్సూన్ టీమ్స్ కి టెండర్లు ప్రక్రియ ప్రారంభమైంది. మరో 20 రోజుల్లో వానాకాలం రానుంది. దీనికోసం ఇప్పటి నుంచే హైడ్రా సిద్ధమవుతోంది. భారీ వర్షాలు కురిసినా కూడా సిటీ జనం ఆగమాగం కావద్దని ముందుగానే ప్లాన్ చేస్తోంది. వర్షపు నీరు నిలవకుండా ఉండేందుకు పనులు వేగవంతం చేసింది. సిటీలో ఎక్కడెక్కడ నీళ్లు ఆగుతున్నాయి, ఎక్కడ రోడ్లు చెరువులవుతాయన్న వివరాలు సేకరించి ఆ ప్రాంతాలపై స్పెషల్ ఫోకస్ పెట్టారు హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్. నీరు పోయే దారిని క్లియర్ చేయటం, నాలాల దగ్గర అడ్డంకులను తొలగించడం లాంటి పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల
ప్రాంతాల్లోని డ్రైనేజీల్లో పూడిక పేరుకుపోకుండా వరద నీరు సాఫీగా వెళ్లేలా పనులను స్పీడ్ గా చేస్తున్నారు. ఎక్కడైనా నీరు ఆగిపోయే అవకాశం ఉందంటే అక్కడ ఇప్పటి నుంచే ఆల్టర్నేటివ్ ప్లాన్స్ రెడీ చేస్తున్నారు. ఎక్కడ చెట్టు విరిగినా ఎక్కడ డ్రైనేజీ పొంగినా నిమిషాల్లోనే వచ్చేందుకు 150 మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ రంగంలోకి దిగనున్నాయి. వీటికి సంబంధించిన టెండర్ల ప్రక్రియను హైడ్రా అధికారులు మొదలుపెట్టారు. వచ్చే నెల నుంచి టీమ్స్ అందుబాటులోకి రానున్నాయి. ప్రతి టీం దగ్గర వాటర్ పంపింగ్ మోటార్లు, కట్టర్లు ఉండనున్నాయి. ముంపు ప్రాంతాల్లో 24 గంటల పాటు ఈ టీమ్స్ అందుబాటులో ఉండనున్నాయి. ఈ టీమ్స్ కాకుండా హైడ్రా దగ్గర 51 డిఆర్ఎఫ్ టీమ్స్ అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది నుంచి డీసిల్టింగ్ మాన్సూన్ టీమ్స్ బాధ్యతలను హైడ్రాకు ప్రభుత్వం అప్పగించింది. అంతకుముందు ఈ బాధ్యతలను జీహెచ్ఎంసీ చూసేది. లాస్ట్ ఇయర్ వీటికి సంబంధించి కొన్ని అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు రావడంతో బాధ్యతలన్నీ ఒక్కసారిగా హైడ్రాకు అప్పగించింది. దీంతో టీమ్స్ ఫీల్డ్ లోకి వచ్చేందుకు ఆలస్యమైంది. జూన్ చివర్లో టీమ్స్ వచ్చాయి. ఈసారి అలా కాకుండా ముందుగానే టెండర్లు వేశారు. వానలు పడేసరికి టీమ్స్ ఫీల్డ్ లోకి రానున్నాయి. ఇప్పటికే హైడ్రా కమిషనర్ రంగనాథ్ పనులను పర్యవేక్షిస్తున్నారు. వానలు పడకముందే పనులన్నీ పూర్తి కావాలని, ఎక్కడ గ్యాప్ ఉన్నా ఊరుకునేది లేదని అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. వర్షపు నీరు నిలిచే చోట కొత్త పైప్ లైన్లు వేయటం, నాలాల క్లీనింగ్ పనులపై సీరియస్ గా దృష్టి పెట్టారు. ఇప్పటికే దాదాపు డీసిల్టింగ్ పనులు పూర్తయ్యాయి. హెచ్ఐసిసిలో అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ, సీఎం రేవంత్ స్పీచ్లు ఇంట్రెస్టింగ్ గా సాగాయి. సీఎం స్పీచ్ కు సాఫ్ట్ కార్నర్ లో కౌంటర్ ఇచ్చారు మోదీ. जिस दिन इस देश का प्रधानमंत्री मनमोहन सिंह जी था, तब मोदी जी गुजरात के मुख्यमंत्री थे. 10 साल में गुजरात मॉडल इन्होंने बनाया इस देश के लिए. आज 4 करोड़ तेलंगाना जनता भी कोई उम्मीद रख के चल रहा है. जैसा मनमोहन सिंह जी मोदी जी को साथ दिए एज ए प्रधानमंत्री, आज हम 4 करोड़ तेलंगाना जनता के तरफ से मेरा गुजारिश है, मेरा रिक्वेस्ट है मोदी जी से, आप भी उतना ही आशीर्वाद तेलंगाना राज्य पे रहना है कि 10 साल के शासन में भारत सरकार ने जितना गुजरात को दिया वो मैं आपको देने को तैयार हूं. लेकिन मेरी जानकारी से मैं आपको बता देता हूं कि जैसे ही मैं ऐसा करूंगा, आपको जो अभी मिल रहा है वो आधा हो जाएगा. जब मोदी जी इस देश का प्रधानमंत्री है, लोग मेरे ऊपर उम्मीद रखा है आने वाले 10 साल में तेलंगाना मॉडल बना के 2034 $1 ट्रिलियन इकोनॉमी रीच करने के लिए लोग उम्मीद रखा है. तो 2034 $1 ट्रिलियन इकोनॉमी अगर तेलंगाना रीच हो गए तो 2047 तक हम लोग $3 ट्रिलियन इकोनॉमी आसानी से हम पहुंच जाएंगे. आप जहां पहुंचना चाहते हैं नहीं पहुंच पाएंगे, और इसलिए अच्छा है कि मेरे से ही जोड़ो. भारत को विकसित करने के लिए जो तरीका से आप मेहनत कर रहा है, उतना ही तेजी से काम नहीं जा रहा है, तो तेलंगाना भी आपके साथ जोड़ना चाहता है. साथियों, साल 2014 से पहले अविभाजित आंध्र प्रदेश के लिए 1000 करोड़ रुपए से भी कम का रेलवे बजट होता था. रेवंत जी सुन रहे हैं ना? आज सिर्फ तेलंगाना का रेलवे बजट ही लगभग 5,500 करोड़ रुपए का है. हम लोग ये मंच से हम राजनीति बोलना नहीं चाहता है. 4 करोड़ तेलंगाना के जनता ये सोच रहा है कि आगे तेलंगाना तरक्की करना है. अब हमारे रेवंता जी ने कहा था कि हाँ हम पॉलिटिकल बात नहीं करेंगे, तो मैं भी नहीं करूंगा. और इसलिए नॉन पॉलिटिकल बात मैं रेवंता जी से कहूंगा.
ఈ విద్యా సంవత్సరం నుంచి నేరుగా స్టూడెంట్ల ఖాతాల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ జమ చేయాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే 3 నెలలకోసారి లేదా సెమిస్టర్ వారీగా అందించేలాగా ప్లాన్ చేస్తున్నారు. తర్జన భర్జన పడుతున్నారు. ఇక సెమిస్టర్ వారీగా రియంబర్స్మెంట్ చెల్లిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు అధికారులు. ఈ విద్యా సంవత్సరం నుంచి స్టూడెంట్ల ఖాతాల్లో ఫీజు రియంబర్స్మెంట్ జమ చేయాలని నిర్ణయించింది రాష్ట్ర సర్కార్. ఏ టైంలో ఎన్ని వాయిదాల్లో అందించాలనే దానిపై కసరత్తు చేస్తోంది. ప్రతి 3 నెలలకోసారి రియంబర్స్ చేయాలా లేదంటే సెమిస్టర్ వారీగా అందించాలా అనే అంశంపై చర్చిస్తున్నారు అధికారులు. అయితే సెమిస్టర్ వైపే పలువురు అధికారులు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై ఎస్సీ సంక్షేమ శాఖ స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్ నేతృత్వంలో ఇప్పటికే పలుమార్లు భేటీ అయిన ఉన్నతాధికారుల కమిటీ 1-2 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నట్టు తెలిసింది. విద్యార్థుల నుంచి మేనేజ్మెంట్లు నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని ఇప్పటికే హైకోర్టు స్పష్టం చేసింది. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 7 ప్రకారం స్టూడెంట్ల ఖాతాల్లో రియంబర్స్మెంట్ సొమ్ము జమ చేశాకే కాలేజీలు ఫీజులు తీసుకోవాలన్న 12వ నిబంధనపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈ క్రమంలో 3 నెలలకోసారి లేదంటే సెమిస్టర్ వారీగా నిధులు విడుదల చేస్తే మేనేజ్మెంట్ల నుంచి సానుకూలత వస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, లా, బీఈడీ, ఎంఈడీ సహా అన్ని ప్రొఫెషనల్ కోర్సులు చదివే 12,04,000 మంది విద్యార్థులు ఏటా ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఏడాదికి 2,500 దాకా ఖర్చు చేస్తోంది. ఈ నిధులను నేరుగా కాలేజీ ఖాతాల్లో జమ చేస్తోంది. కొన్నేళ్లుగా ప్రభుత్వాలు ఇన్ టైంలో ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో 7,500 కోట్ల బకాయిలు పేరుకుపోయాయి. ఈ నిధుల కోసం ఓవైపు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్న మేనేజ్మెంట్లు మరోవైపు స్టూడెంట్లను ఫీజుల కోసం వేధిస్తున్నాయి. సర్కార్ నుంచి వచ్చాక తిరిగి ఇస్తామంటూ ముందే ఫీజులు కట్టించుకుంటున్నాయి కాలేజీలు. ఫీజులు కట్టని స్టూడెంట్లకు సర్టిఫికెట్లు ఇవ్వకుండా సతాయిస్తున్నాయి. దీనికి తోడు కొన్ని కాలేజీల్లో లేని స్టూడెంట్లను ఉన్నట్టు చూపి భారీ మొత్తంలో ఫీజు రియంబర్స్మెంట్ కొట్టేస్తున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేలా ఈ విద్యా సంవత్సరం నుంచి కాలేజీల ఖాతాల్లో కాకుండా నేరుగా స్టూడెంట్ల ఖాతాల్లోనే ఫీజు రియంబర్స్మెంట్ జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ నేరుగా స్టూడెంట్ల ఖాతాల్లోనే వేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఇందుకు తగ్గట్టుగా ఇటీవల జీవో 7 రిలీజ్ చేసింది. ఈ జీవోలోని 12వ నిబంధన ప్రకారం ప్రభుత్వం డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలో ఫీజు రియంబర్స్మెంట్లను స్టూడెంట్ల ఖాతాల్లో నేరుగా జమ చేశాకే కాలేజీకి ఫీజు చెల్లిస్తారని, అప్పటిదాకా వారి నుంచి ఎలాంటి ఫీజులు వసూలు చేయొద్దని స్పష్టం చేసింది. అదే సమయంలో స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్ పక్కదారి పట్టకుండా విద్యార్థులకు ఆధార్ గుర్తింపు తప్పనిసరి చేసింది. స్టూడెంట్స్ ఈ-పాస్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకునేటప్పుడు బయోమెట్రిక్ అథెంటిఫికేషన్ పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆధార్ లింక్ అయిన బ్యాంక్ అకౌంట్ వివరాలను మాత్రమే పేర్కొనాలి. ప్రతి కాలేజీలో ఆధార్ ఆధారిత హాజరు విధానాన్ని అమల్లోకి తేనున్నట్టు ఉత్తర్వుల్లో వెల్లడించింది. విద్యార్థులు అటెండెన్స్ శాతాన్ని బట్టి వారి అకాడమిక్ ప్రోగ్రెస్ ఆధారంగా నిధులను విడతల వారీగా విడుదల చేయనున్నట్టు స్పష్టం చేసింది. ఈ నిబంధనలు పలు కాలేజీల యాజమాన్యాలకు మింగుడు పడడం లేదు. జీవో 7లోని 12వ నిబంధనకు వ్యతిరేకంగా ఇటీవల యాజమాన్యాలు మరోసారి హైకోర్టును ఆశ్రయించాయి. ఈ నిబంధన వల్ల కాలేజీలు ఫీజులు వసూలు చేసే పరిస్థితి ఉండదని, దీన్ని నిలిపివేస్తూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలని కోరాయి. ఈ క్రమంలో జూన్ 24లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే మధ్య మార్గంగా సెమిస్టర్ వారీగా ఎప్పటికప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ చెల్లిస్తే అటు స్టూడెంట్లకు ఇటు మేనేజ్మెంట్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలోని గ్రామాల్లోనూ క్యాన్సర్ టెస్టులు జరగనున్నాయి. జిల్లాకొక మొబైల్ స్క్రీనింగ్ సెంటర్ ఇచ్చే ఆలోచనలో సర్కారు ఉంది. ఈ వ్యాన్లలో అత్యాధునిక ఎక్విప్మెంట్తో పాటు క్వాలిఫైడ్ సిబ్బంది నియమించనుంది. ఎర్లీ స్టేజ్లోనే వ్యాధిని గుర్తించేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో క్యాన్సర్ను ప్రాథమిక దశలోనే గుర్తించి పేదలకు మెరుగైన వైద్యం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై క్యాన్సర్ పరీక్షల కోసం గ్రామీణ ప్రాంతాల ప్రజలు సిటీకి పరుగెత్తాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే మొబైల్ సెంటర్ల ద్వారా స్క్రీనింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి జిల్లాకు ఒక మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాన్ని కేటాయించాలని ఆలోచిస్తోంది. ఈ మొబైల్ సెంటర్లతో గ్రామ స్థాయి నుంచి స్క్రీనింగ్ నిర్వహించనున్నారు.
ప్రస్తుతం రాష్ట్రం మొత్తానికి కేవలం హైదరాబాద్లోనే ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి పరిధిలో ఒకే ఒక్క వాహనం ఉండగా త్వరలోనే జిల్లాకో వెహికల్తో స్క్రీనింగ్ నిర్వహించనున్నారు. ఈ మొబైల్ స్క్రీనింగ్ సెంటర్లతో షెడ్యూల్ ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందులో అత్యాధునిక ఎక్విప్మెంట్తో పాటు క్వాలిఫైడ్ సిబ్బంది అందుబాటులో ఉంటారు. బ్రెస్ట్ క్యాన్సర్ కోసం మమోగ్రఫీ, సర్వైకల్ క్యాన్సర్ కోసం పాప్ స్మియర్, ఓరల్ క్యాన్సర్ కోసం సంబంధిత ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేస్తారు. నిపుణులైన డాక్టర్లు, క్వాలిఫైడ్ నర్సింగ్ సిబ్బంది, రేడియాలజీ టెక్నీషియన్లు అందుబాటులో ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించి అక్కడికక్కడే స్క్రీనింగ్ టెస్టులు చేస్తారు. ఒకవేళ ఎవరికైనా క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే వారిని చికిత్స కోసం హైదరాబాద్లో ఉన్న ఎంఎన్జే, నిమ్స్ హాస్పిటల్కి రిఫర్ చేస్తారు. ఒక సైకిల్ చికిత్స తర్వాత వారి జిల్లాల్లోని క్యాన్సర్ డే కేర్ సెంటర్ను రిఫర్ చేస్తారు. తదుపరి చికిత్స మొత్తం జిల్లా కేంద్రంలోనే కొనసాగుతుంది. చివరి దశలో గుర్తించడం వల్లే ప్రాణాల మీదకు వస్తుందని ప్రభుత్వం గుర్తించింది. అందుకే ఎర్లీ డిటెక్షన్ సేఫ్ నినాదంతో ముందుకు వెళ్తుంది. ఈ క్రమంలోనే మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయాలని మంత్రి దామోదర రాజనరసింహ నిర్ణయించారు. రాష్ట్రంలో ఇప్పటికే 14 ఏళ్ల బాలికలకు హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఇప్పుడు జిల్లాకో మొబైల్ వాహనం అందుబాటులోకి వస్తే క్షేత్రస్థాయిలోనే వ్యాధిని పసిగట్టి మరణాల రేటును భారీగా తగ్గించవచ్చని భావిస్తుంది. జిల్లా డే కేర్ సెంటర్ల పర్యవేక్షణలో ఈ మొబైల్ యూనిట్లు పనిచేయనున్నాయి. రైల్వే ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ చెప్పింది. 40 ఏళ్ల నాటి ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్కు స్వస్తి పలుకుతూ అత్యాధునిక టెక్నాలజీతో కొత్త రిజర్వేషన్ వ్యవస్థను తీసుకురానుంది. ఈ ప్రక్రియ ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. రైల్వే ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందుకు ఏఐ ఆధారిత రిజర్వేషన్ తీసుకురానుంది ఇండియన్ రైల్వే. భారత రైల్వే వ్యవస్థ టికెట్ రిజర్వేషన్ సిస్టమ్ను అప్డేట్ చేయడానికి సిద్ధమైంది. అత్యాధునిక టెక్నాలజీని ఉపయోగించి రిజర్వేషన్స్ వ్యవస్థను నవీకరించనున్నారు. ఇండియాలో 1986లో ప్రారంభమైన రైల్వే టికెట్ రిజర్వేషన్ కొనసాగుతోంది. దీంతో ఆ సిస్టమ్ను పూర్తిగా అప్గ్రేడ్ చేస్తూ ప్రయాణికులకు వేగవంతమైన సేవలు అందించేందుకు చర్యలు చేపట్టింది. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్టుగా రిజర్వేషన్ను మరింత సులభతరం చేసేందుకు చర్యలు తీసుకుంటోంది రైల్వే శాఖ. ఇప్పటికే ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా కొత్త వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ఆదేశించారు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్. దీంతో మెరుగైన సేవలను అందించేందుకు 40 ఏళ్ల తర్వాత రైల్వే రిజర్వేషన్ సిస్టమ్ అప్డేట్ చేస్తున్నామంటున్నారు రైల్వే అధికారులు. ఆన్లైన్ అన్నది పెరుగుతూ వచ్చింది యూటిలైజేషన్. సో ఇప్పుడున్న ఇబ్బంది ఏంటంటే స్టేషన్కి వెళ్ళి అక్కడ టర్మినల్ బుకింగ్ విండోలో బుక్ చేసుకుంటే కొంచెం ఫాస్ట్గా బుక్ అవ్వడము, ఆన్లైన్లో అయితే ఇతరత్ర ఇష్యూస్, సాఫ్ట్వేర్ ఇష్యూస్ వాటి దృష్ట్యా కొంచెం బఫర్ అవ్వడం కానీ లేదంటే స్లోగా అవ్వడం కానీ ఈ ఇష్యూస్ ఉన్నాయి. సో ఈ ఇన్కన్వీనియన్స్ని దూరం చేయాలంటే ఇంకా అప్గ్రేడ్ సిస్టమ్ తీసుకురావాల్సి ఉంటుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కంప్లీట్గా ఈ పిఆర్ఎస్ సిస్టమ్ని ఓవర్హాల్ చేయబోతూ ఉన్నారు. సో 40 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ పిఆర్ఎస్ సిస్టమ్ కంప్లీట్గా ఇప్పుడు అప్గ్రేడ్ అవ్వబోతూ ఉంది. సో దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా మనకి ప్రయాణికులకు చాలా యూజ్ అవుతుంది. మన సర్వర్ కెపాసిటీస్ పెరుగుతాయి, ఫాస్టర్ టికెట్ బుకింగ్ అవుతుంది. ప్రస్తుతం దేశంలోని మొత్తం టికెటింగ్లో దాదాపు 88% ఆన్లైన్ ద్వారానే జరుగుతోంది. గత ఏడాది ప్రారంభించిన రైల్ వన్ యాప్కు కూడా భారీ ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఈ యాప్ను 3.5 కోట్ల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య పెరగటంతో ఆన్లైన్ సేవలు పెద్ద మొత్తంలో వినియోగించుకుంటున్నారు. టికెట్ బుకింగ్, రద్దు, రీఫండ్, లైవ్ ట్రైన్ స్టేటస్, ప్లాట్ఫామ్ వివరాలు, కోచ్ పొజిషన్ వంటి సేవలను ఒకే యాప్లో అందిస్తోంది రైల్ వన్ యాప్. అదే కాకుండా వెయిట్ లిస్ట్, టికెట్ కన్ఫర్మ్ అయ్యే అవకాశాలను ఏఐ ఆధారంగా అంచనా వేసి ప్రయాణికులకు సమాచారం అందిస్తోంది. ఈ అంచనాల ఖచ్చితత్వం 53% నుంచి 94% పెరిగిందని తెలిపింది రైల్వే శాఖ. దీనివల్ల ఇంకా పెద్ద మొత్తంలో కూడా జనాలు ఆన్లైన్ టికెటింగ్ని అంటే ఈజీ ఉండడం వల్ల తీసుకునేందుకు అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా ఇప్పుడు రైల్ వన్ యాప్ కూడా లాస్ట్ జూలైలో రావడం జరిగింది. రైల్ వన్ యాప్ యూటిలైజేషన్ కూడా చాలా పెరిగింది. ఆల్రెడీ
3.5 crore డౌన్లోడ్స్ అయ్యాయి రైల్ వన్ యాప్. సో దాని యూటిలైజేషన్ కూడా దాదాపు ప్రతిరోజు 10 lakh టికెట్స్ దాంట్లో బుక్ అవుతున్నాయి, రిజర్వ్డ్ అండ్ అన్రిజర్వ్డ్ టికెట్స్ రైల్ వన్ యాప్లో. సో రైల్ వన్ యాప్ కూడా చాలా అంటే కన్వీనియంట్ ఉండడము, దాంట్లో ఓన్లీ టికెటింగే కాకుండా మిగతా ట్రైన్ రిలేటెడ్ చాలా ఇన్ఫర్మేషన్ని ఇవ్వడము, కంప్లైంట్స్ కావచ్చు, గ్రీవెన్స్ రిడ్రెసల్ కావచ్చు. సో దాని యూటిలైజేషన్ కూడా ఇంకా పెరగాలి, అందరికీ అంటే అనుకూలంగా ఉంటుంది కాబట్టి. దేశంలో రైల్ వన్ యాప్ ద్వారా ప్రతిరోజు లక్షల సంఖ్యలో టికెట్లు బుక్ అవుతున్నాయి. దీంతో ప్రయాణికులకు సులభమైన, వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది రైల్వే శాఖ. దీనిలో భాగంగానే రైల్వే డిజిటల్ సేవలను మరింత విస్తరిస్తున్నట్లు చెప్తున్నారు అధికారులు. టీఆర్ఎస్ ఏదైతే రిజర్వ్డ్ టికెటింగ్ ఉందో ఇంతకుముందు 100% కూడా స్టేషన్లోనే అయ్యేది. దాన్ని క్రమేణా మనం ఇంప్రూవ్మెంట్స్ తీసుకొచ్చి ఆన్లైన్ తీసుకొచ్చి చేయడం వల్ల అది దశలుగా ఇప్పుడు 88% ప్రయాణికులు ఆన్లైన్ టికెట్నే యూజ్ చేస్తూ ఉన్నారు పిఆర్ఎస్లో దేశవ్యాప్తంగా. సో ఇది ఇంకా ఇప్పుడు బెటర్గా అవుతూ ఉంది మనకి, అంటే తత్కాల్ టైంలో కావచ్చు, బిజీ ఉన్నప్పుడు కావచ్చు, లేదంటే అడ్వాన్స్ రిజర్వేషన్ పీరియడ్ 60 days బిఫోర్ కౌంటర్ ఓపెన్ అయినప్పుడు. సో ఇప్పుడు మనకు పీక్ టైంలో టికెట్ బుకింగ్ కొన్నిసార్లు ఆన్లైన్లో ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఇంకా బెటర్గా ఈజ్ అవుతాయి, కెపాసిటీ పెరుగుతాయి, స్పీడ్స్ పెరుగుతాయి. సో దీనివల్ల అందరికీ ఇంకా అనుకూలంగా ఉండబోతూ ఉంది టికెటింగ్ అన్నది. కొత్త టెక్నాలజీతో రైల్వే రిజర్వేషన్ వ్యవస్థ మరింత సులభతరం కానుంది. ప్రయాణికులకు వేగవంతమైన స్మార్ట్ సేవలను అందుబాటులోకి రానున్నాయి. రైల్వేలో వస్తున్న కొత్త ట్రైన్స్, ట్రాక్లు, స్టేషన్స్ ను సైతం అప్గ్రేడ్ చేస్తున్నారు అధికారులు. ఫ్యాషన్ డిజైనర్స్ ప్రస్తుతం వీరుకున్న డిమాండే వేరు. సినిమా సెలబ్రిటీల నుంచి కామన్ పీపుల్ వరకు ప్రతి ఒక్కరూ ట్రెండీగా ఉండాలనుకునే వాళ్ళే, అందుకోసం డిజైన్ వేర్స్ వేస్తున్న వాళ్ళే. అందుకే మన దగ్గర ఫ్యాషన్ డిజైనర్స్ కు ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో రెగ్యులర్ డిగ్రీ కోర్సులను పక్కన పెట్టి తమకు నచ్చిన, తాము మెచ్చిన ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైనర్ కోర్సుల్లో జాయిన్ అవుతోంది నేటి యువత. ఫ్యాషన్ డిజైనర్స్ ప్రస్తుతం వీరుకున్న డిమాండే వేరు. సినిమా సెలబ్రిటీల నుంచి కామన్ పీపుల్ వరకు ప్రతి ఒక్కరూ ట్రెండీగా ఉండాలనుకునే వాళ్లే, అందుకోసం డిజైన్ వేర్స్ వేస్తున్న వాళ్లే. అందుకే మన దగ్గర ఫ్యాషన్ డిజైనర్స్ కు ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో రెగ్యులర్ డిగ్రీ కోర్సులను పక్కన పెట్టి తమకు నచ్చిన, తాము మెచ్చిన ఫ్యాషన్ డిజైనింగ్, ఇంటీరియర్ డిజైన్ కోర్సుల్లో జాయిన్ అవుతుంది నేటి యువత. క్రియేటివ్ ఫీల్డ్ వైపు అడుగులు వేస్తోంది యువత. క్రియేటివిటీతో ఫ్యాషన్ డిజైనింగ్ లోకి రావాలనుకునే వారి సంఖ్య పెరుగుతోంది. పైగా ప్రస్తుతం మార్కెట్ లో ట్రెండింగ్ లో ఉన్న రంగం కూడా ఫ్యాషన్ డిజైనింగే. దీంతో చాలా మంది దీనిపై క్రేజ్ పెంచుకుంటున్నారు. ఫ్యాషన్ డిజైనింగ్ నే కెరీర్ గా మలుచుకుంటున్నారు. దీంతో సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ మెయిన్ కోర్సెస్ ఫ్యాషన్ డిజైన్, ఇంటీరియర్ డిజైన్, బీబీఏ విత్ లగ్జరీ బ్రాండ్ మేనేజ్మెంట్, బీబీఏ విత్ ఫ్యాషన్ డిజైన్ మేనేజ్మెంట్, ఫ్యామిలీ బిజినెస్ మేనేజ్మెంట్ అండ్ ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్, ఈ వివిధ రకాలైన కోర్సెస్, డిజైన్ సంబంధించిన కోర్సెస్ అన్ని కూడా మేము ఇంట్రడ్యూస్ చేసాము. వాళ్ళకి సక్సెస్ఫుల్గా నడుస్తున్నాయి. దీటుగా ఉన్న కోర్సులు మార్కెట్లో ఏవైతే ఉన్నాయి అనుకుంటే ఇవి డిజైన్ కోర్సెస్. మీరు ఒకసారి చూడండి, చాలామంది ఇంజనీర్ పిల్లలు దే ఆర్ ఆన్ ద రోడ్స్, జాబులు లేక ఏదో విషయం చాలామంది ఖాళీగా ఉన్నారు. షో మీ వన్ డిజైనర్ ఇన్ ఎంటైర్ మార్కెట్ హూస్ వేకెంట్. ఎవ్వరూ లేరు. అంటే డిజైన్కు ఉన్నటువంటి డిమాండ్ మార్కెట్లో ఎంత ఉందనేది తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలి ఒకసారి. డిజైన్ కోర్సెస్కి ఈక్వల్ ఆపర్చునిటీ లైక్ ఇంజనీరింగ్, మెడిసిన్కి ఎంత అయితే ఉందో అంతే ప్రాముఖ్యత ఈ కోర్సెస్కి ఉన్నది. అది గుర్తిస్తే బాగుంటుంది, పిల్లల్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు మంచి లైఫ్లో సెటిల్ అవుతారు. ట్రెండ్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. కొందరు ఫ్యాషన్ ను ఫాలో అయితే మరికొందరు ట్రెండ్ ని సెట్ చేస్తారు. ముఖ్యంగా తాము వేసుకునే బట్టలపై ప్రతి ఒక్కరూ చాలా ఆసక్తి చూపిస్తుంటారు. నలుగురులో తామే బెస్ట్ గా కనిపించాలనుకుంటారు. దీంతో ఈ మధ్య కాలంలో ఫ్యాషన్ డిజైనింగ్ కు మంచి డిమాండ్ ఏర్పడింది. భారత్ లో ఫ్యాషన్ కి కేరాఫ్ అయిన ముంబైని వెనక్కి నెడుతోంది భాగ్యనగరం. 9 to 5 ఐటీ జాబ్ కంటే ఫ్యాషన్ డిజైనింగ్ చాలా బెటర్ ఆప్షన్ అంటున్నారు యూత్. రోజుకో సరికొత్త ఛాలెంజ్ తో ఫ్యాషన్ డిజైనింగ్ అంటేనే చాలా ఇష్టం అంటున్నారు. తమ క్రియేటివిటీని ప్రపంచానికి చాటి చెప్పేందుకు, సొంతకాలపై నిలబడేందుకు ఇదో చక్కని వేదిక అంటున్నారు. మిగతా కోర్సులతో పోలిస్తే ఒత్తిడి తక్కువగా ఉంటుందని, ఇష్టంతో వస్తే ఎంజాయ్ చేస్తూ ముందుకు వెళ్ళవచ్చని, లైఫ్ లో త్వరగా సెటిల్ అవ్వచ్చు అంటుంది యూత్. నేను ఇనిషియలీ ఫ్యాషన్ డిజైనింగ్ ఎందుకు తీసుకున్నానంటే అందరిలాగా ఇంజనీరింగ్ కాకుండా ఒక డిఫరెంట్ గ్రూప్ని సెలెక్ట్ చేసుకోవడానికి తీసుకున్నాను.
అండ్ అ లాట్ ఆఫ్ పీపుల్ డోంట్ ఫోకస్ ఆన్ ఫ్యాషన్. ఎంత అయితే ఇంజనీరింగ్ ఇంకా డాక్టర్లో ఫోకస్ చేస్తారో అందరూ వేరే సెక్షన్స్ని ఫోకస్ చేయరు. నేను ఈ ఫ్యాషన్ డిజైనింగ్ అనే ఫీల్డ్ని చూస్ చేసుకున్నాను. అంటే ఓన్గా లేబుల్ స్టార్ట్ చేసినా జాబ్ చేసినా 2 ఆపర్చునిటీస్ ఉంటాయి మాకు. ఓన్గా లేబుల్ స్టార్ట్ చేయొచ్చు, కానీ ఐ వుడ్ లైక్ టు హ్యావ్ అ లిటిల్ ఎక్స్పీరియన్స్. నేను యాక్చువల్గా ఇంజనీర్ స్టూడెంట్ని. ఇంజనీరింగ్ అయిపోయాక 1 ఇయర్ జాబ్ కూడా చేసి వచ్చాను. నాకు చిన్నప్పటి నుంచి ఫ్యాషన్ చదవాలి, ఫ్యాషన్ ఇండస్ట్రీతో వర్క్ చేయాలి, డిజైన్ చేయాలని చాలా కోరికగా ఉండింది. సో నేను జాబ్ వదిలేసి ఇప్పుడు ఫ్యాషన్ చేస్తున్నాను. నాకు సెకండ్ ఇయర్లో ఉంటుండగానే జాబ్ ఆఫర్ రావడం జరిగింది. ఫ్యాషన్లో కెరియర్ ఉందా లేదా అంటే ఎస్, చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఒకరి కింద తాము పనిచేయకుండా తమ సొంత కాళ్ళపై నిలబడాలనుకునే మహిళలకు పర్ఫెక్ట్ ఆప్షన్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ అంటున్నారు స్టూడెంట్స్. ఫ్యాషన్ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుందని, అందుకే ఈ ఫీల్డ్ లో ఎప్పుడూ లైఫ్ ఉంటుందంటున్నారు. ఒకప్పుడు అంతగా గుర్తింపు లేనిది ప్రస్తుతం ఒక ట్రెండ్ గా మారిందంటున్నారు. డిజైనర్ వేర్స్ ని గతంలో సెలబ్రిటీలు, హై క్లాస్ పీపుల్ మాత్రమే వాడేవాళ్ళని, ఇప్పుడు ప్రతి ఒక్కరూ డిజైనర్ వేర్ వాడేందుకు ఆసక్తి చూపుతున్నారని చెబుతున్నారు. ఎడ్యుకేషన్ లో కూడా ఒక యూనిక్నెస్ ఉండాలి, రొటీన్ డిగ్రీ కాకుండా. కాబట్టి ఇట్లాంటి డిజైన్, ఫ్యాషన్ డిజైన్, ఆర్ట్స్ ఇలాంటి కొత్త కోర్సులు ఇప్పుడు మనం ప్రమోట్ చేయాలి. వీటిలో ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి. కాకపోతే ఒకటి ఏంటంటే వీటి గురించి చాలా మందికి తెలియకపోవడము. మన యొక్క జనరేషన్, ఇండియా బీయింగ్ ఏ యంగెస్ట్ కంట్రీ, మనకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో అన్ని కోణాలు ఉన్నాయి అన్నీ. సో కాబట్టి రొటీన్ నుంచి కాకుండా ఈ యొక్క డిజైన్ అనుకోండి, లేకుంటే ఆర్కిటెక్చర్ అనుకోండి, వేరే కూడా కొత్త కోర్సులు తీసుకొని వాళ్ళ కెరియర్ బిల్డ్ చేసుకుంటే వారితో పాటు నిజానికి సమాజానికి కూడా ఆ ఏరియాలో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సిటీలో ఫ్యాషన్ డిజైనింగ్ కి సంబంధించి కొన్ని కాలేజీలు 6 నెలల కోర్సుల నుంచి 3 సంవత్సరాల కోర్సుల వరకు ఆఫర్ చేస్తున్నాయి. ఇందుకు ఒక్కో కాలేజ్ ఒక్కోలా ఫీజులు వసూలు చేస్తున్నాయి. ఏడాదికి దాదాపు 1.5 లక్షల దాకా వసూలు చేస్తున్నట్లు సమాచారం. ఇక కొన్ని కాలేజీలలో క్యాంపస్ రిక్రూట్మెంట్స్ కూడా ఉన్నాయి. చాలా మంది స్టూడెంట్స్ సొంతంగా లేబుల్ క్రియేట్ చేసి తమ ఓన్ బ్రాండ్ ను మార్కెట్లోకి తెచ్చేందుకు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు.